మన ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి ఈ 17,000తో. అవును, రెంట కట్టేయచ్చు, కిరాణా సరుకులు తెచ్చుకోవచ్చు, చిన్న చిన్న అప్పులన్నీ తీర్చవచ్చు. ఏమంటావు? ఎన్నోసార్లు నన్ను ఆపద నుంచి గట్టెక్కించి నన్ను హక్కును చేర్చుకున్నా. ఒక రావణాసురుడి చెర నుండి నన్ను బయటికి తీసుకొచ్చావు. మీకోసం మీ మావయ్య దిగులు పెట్టుకుని మంచాన పడ్డారు. మీరు కనిపించకపోతే నా పసుపు కుంకుమలు దూరం అయ్యేంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న. రండి రండి, చంపేయండి. మేమేం మాట్లాడుతున్నాం, నువ్వేం మాట్లాడుతున్నావు? మేమెందుకు దూరంగా ఉన్నామో, మేం మీతో ఎందుకు మాట్లాడట్లేదో, మీ ఇంటికి ఎందుకు రావట్లేదో మీకు తెలియాలి, అంతే కదా? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను, వినండి. మేం మిమ్మల్ని వదిలేసుకున్నాం. మీకు దూరంగా, మీతో ఎలాంటి సంబంధం లేకుండా మాకు మేము బతకాలనుకున్నాం. అందుకే మీ అందరికీ దూరంగా, మీ నీడ కూడా మా మీద పడకుండా బతుకుతున్నాం. మా అందరినీ వదిలేసుకున్నారా? మాతో సంబంధం వద్దనుకున్నారా? అవును అవును అవును. మీతో కలిసి ఉండడం మాకిష్టం లేదు, మాకు స్వేచ్ఛ లేదు, ఆ ఇంట్లో మాకు ప్రశాంతత లేదు. ఏంటి, మా ఇంట్లో మీకు ప్రశాంతత లేదా? లేదు లేదు లేదు. మేమేం చేశామమ్మా? ఇప్పుడు మీకు వివరంగా చెప్పాలా? పిచ్చి పట్టిందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? ఇది నా కుటుంబానికి సంబంధించిన విషయం, నువ్వు జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు. అలా మాట్లాడతారేంటి? గాయత్రి ఆ కుటుంబంలో మనిషి కాదా? కాదు. నా ఇంటితో సంబంధం తెంచేసి మాట్లాడడానికి నీకేం అధికారం ఉంది? నాకే అధికారం ఉంది, ఎందుకంటే నువ్వు ఈ ఇంటి కోడలివి, నేను ఆ ఇంటి కోడల్ని. మీరు చాలా అన్యాయంగా మాట్లాడుతున్నారు. మీరు హద్దులు దాటి మాట్లాడుతున్నారు. నీ మనసున అంతర్యుద్ధం, నిలువెత్తు ప్రేమకు అర్థం, నీలో నిప్పై వెలిగే మమకారం కాదు అబద్ధం, నీ చూపుల్లో నిశ్శబ్దం. నా కొడుకుని కన్ను కొడుకులా చూసుకుంటున్న మిమ్మల్ని బాధ పెడుతున్నాను, క్షమించండి. ఊరుకోరా, ఊరుకో. ఏమైందమ్మా నీకు? మేమేం అన్యాయం చేశామని ఇలా మాట్లాడుతున్నా? ఇంకెలా మాట్లాడమంటారు? ఏం అన్యాయం చేశామని అంటున్నారేంటి? అన్యాయం చేయాలని ప్రయత్నించలేదా మీరు? మేవా? మనవడు పుట్టక ముందే ఉయ్యాలని వెండి మొల్తాడని ఎందుకు తీసుకొచ్చారు? మా మీద ప్రేమతో తీసుకొచ్చారా? మమ్మల్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చారా? మీ పెద్ద కోడల్ని ఉద్ధరించడానికి తీసుకొచ్చారు. అది అన్యాయం కాదా? పెద్ద కోడలిని ఉద్ధరించడానికా? అవును.
గొడ్రాలైన మీ పెద్ద కోడల్ని ఉద్ధరించడానికి నాకు అన్యాయం చేయాలని చూశారు. పెళ్లికి 10 ఏళ్లైనా నీ పెద్ద కొడలు మీ వంశానికి వారసునివ్వలేకపోయింది కాబట్టి ఆ గొడ్రాలకి నా బిడ్డనివ్వాలనుకున్నారు. గొడ్రాలా? అమ్మా, ఏమైందమ్మా? ఏ నీ పెద్ద కొడలు గొడ్రాలు కాదా? వద్దమ్మా, వద్దు. నువ్విలా మాట్లాడద్దు. నీ మాటలు వింటుంటే గుండె ఆగిపోతుందేమోనని అనిపిస్తా. నువ్వు మనిషివా రాక్షసివా? ఎన్నెన్ని మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నాకన్నీ అర్థమవుతున్నాయి. మీరు ఇలా ప్రవర్తిస్తారని మేము ఎప్పుడు అనుకోలేదు. కుటుంబం అంతా నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకున్నందుకు ఇంత అన్యాయంగా మాట్లాడతామనుకోలేదమ్మా. కుటుంబం కుటుంబం అని 10 సార్లు చెప్పకండి. అది కుటుంబం కాదు, సంత. పైగా దానికి ఉమ్మడి కుటుంబం అని పేరొకటి. ఉమ్మడి కుటుంబంలో సంతోషంగా ఉన్న ఒక్క కోడల్ని చూపించండి. ఇప్పుడు మేము మళ్ళీ వచ్చామంటే నా భర్తని, నా కొడుకుని, నన్ను ఆ నరకంలో పడేస్తారు. కష్టం, బాధ, సంపాదన, గొడ్డు చాకరీ అంతా నాది, నా భర్తది. భోగభాగ్యాలు, సంతోషాలు, ఆనందాలు అన్ని మీవి. న్యాయమేనా? ఇది న్యాయమేనా? భగవంతుడా, వీళ్ళెప్పుడు నాకు ఎదురు పడకూడదని మొక్కుకున్నాను. ఎదురు పడ్డారు. ఎందుకు ఇలా చేశావు? ఏమైంది వదినా నీకు? ఎందుకింత దారుణంగా మాట్లాడుతున్నావు? మీకు దండం తల్లి, మమ్మల్ని వదిలేయండి. మావయ్య మంచాన పడ్డారు, నిన్ను నెత్తిన పెట్టుకున్నావన్న మాటలు మాట్లాడకండి. అన్ని కుటుంబాలు వేరు, మన కుటుంబం వేరమ్మా. ఇంకేం కాదు, మనది అందరిలాంటి కుటుంబమే, మనది అందరిలాంటి కథే. వారసుడు అని చచ్చిపోతున్నారు కదా. నీ కూతురు కొడుకున్నట్టున్నాడు కదా, వాడిని తీసుకెళ్లి నెత్తిన పెట్టుకోండి. అయినా ఈ అత్తలందరూ ఎందుకు కోడల మీద పెత్తలను చలాయించాలని చూస్తారు? నువ్వు మా శ్వేతవేనా? కాదు, నువ్వు మా శ్వేతవి కాదు. మా శ్వేత ఇలా మాట్లాడుతూ. శ్వేతనే మాట్లాడుతున్నాను. చివరికి ఒక మాట చెప్తున్నాను, వినండి. మేము సంతోషంగా ఉన్నాం. సంతోషంగా ఉండడం కోసం నా భర్తని మీ నుంచి దూరం చేసి బయటికి తీసుకొచ్చాను. నా కొంగును ముడేసుకున్నాను. అతను నా మాట కాదనడు. నేను గీసిన గీతని దాటడు. మీ ఇంటికి నా భర్త కాని, నా కొడుకు కాని, నేను కాని ఈ జన్మలో వచ్చే సమస్య లేదు. నా భర్త మీకు కనీసం ఫోన్ కూడా చేయడు. నా కొడుకుని, నా మనవడిని కనీసం దూరం నుంచైనా చూపెట్టమ్మా. నీ కొడుకు, నీ మనవడు కాదు, నా భర్త, నా కొడుకు. వాళ్ళని మీకు చూపించాల్సిన అవసరం లేదు. దయచేసి మా నాన్న మమ్మల్ని బతకనివ్వండి. అమ్మా, అమ్మా ఏమైంది? కూర్చోమ్మా, కూర్చో మెల్లగా. ఏమైందమ్మా? ఈ బాధ నేను భరించలేను. ఇంత విషయం ఉంటే అమ్మా తాగి చచ్చిపోతాను. ఏంటమ్మా మాటలు? ఎలా చూశానమ్మా దాన్ని? నీకంటే గొప్పగా చూశానమ్మా. అంతంత మాటలని వెళ్తోంది. ఆ మాటలు విని ఇంకా నేను బతుకున్నానా? ఇంకా నేను బతుకున్నానా? రగులుతోంది తన లోపల పొగరే పని గుండె మంట.
ఏ నిమిషం కాల్చుతుందో తన బ్రతుకిక సాగకుండా ఆ కడలిని మించుతోంది తన కన్నుల నీటికుండా ఏ సమయం ముంచుతుందో తననే దయలేకుండా గోకులంలో సీత ఈ గోకులంలో సీత సాధనా శ్వేత, ఇంటికి వెళ్తారని బయలుదేరావు కదా, మరి వచ్చేసావేంటి? ఏం చెప్పను, అంత నా దురదృష్టం. ఎక్కడికక్కడ అడ్డుగోడలే తప్ప ఏనాడు అనుకున్నది సక్రమంగా జరగలేదు. ఏమైంది శ్వేత? దారిలో గాయత్రి కనిపించి నన్ను బలవంతంగా ఇంటికి తీసుకెళ్ళింది. నేను అనుకున్నట్టే అత్తయ్య ముందు నించోబెట్టింది. నా అత్తయ్య నేను సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడిగారు. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఏం చెయ్యాలో తోచక, నిజం చెప్పలేక అందరితోనూ మూర్ఖంగా ప్రవర్తించాను. వాళ్ళ మనసులు విరిచేశాను, వాళ్ళ గుండెలు పగిలిపోయేలా చేశాను. మా శ్వేతేనా ఇంత కఠినంగా మాట్లాడింది అన్నంతగా నా అత్తని, మామని, ఆడపడుచుని నానా మాట్లాడినాను. అపవిత్రమైపోయిన నేను, ఆవిడ ముందు నిలబడ్డానికి కూడా అర్హత లేని నేను అలా ఎదిరించి మాట్లాడొచ్చానంటే నాకే నమ్మాలనిపించట్లేదు. అయ్యిందేదో అయ్యింది. అక్కడి నుంచైనా ఇంటికి వెళ్ళిపోకుండా మళ్ళీ ఎందుకు వచ్చేసావు? నేను పుట్టింట్లో ఉన్నానని మావయ్యకి తెలిస్తే ఎంతో ఆశతో అక్కడికొస్తారు. నన్ను తీసుకెళ్లి ప్రయత్నం చేస్తారు. అప్పుడైనా నా భర్త గురించి అడిగితే నేను సమాధానం చెప్పక తప్పదు. అత్తని, ఆడపడుచునైతే ఎదిరించి మాట్లాడగలిగాను, కానీ దేవుడు లాంటి మావయ్య గారి ముందు నిలబడి ఈ అబద్ధం చెప్పలేను, ఎదిరించి మాట్లాడలేను, అంత ధైర్యం కూడా చేయలేను. మావయ్య నన్ను కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నారు, అపరూపంగా చూసుకున్నారు. అలాంటి మావయ్యని బాధ పెట్టలేను. పెట్టినింట్లో ప్రతి కోడలికి ఎవరో ఒక రూపంలో కష్టాలు, బాధలు ఉంటాయి. నా ఇంట్లో అలాంటివేమీ లేవు. అందరూ మంచి వాళ్లే. అదే పెద్ద సమస్య అయిపోయింది. అంత మంచి కుటుంబంలోకి అడుగు పెట్టడం నా జీవితానికి వరమో శాపమో అర్థం కావడం లేదు. అందుకే నేను ఆ ఇంటికి వెళ్ళలేను. నా వల్ల కాదు. నేను బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టలేను. మెట్టినింటికే కాదు, పుట్టింటికి కూడా వెళ్ళలేను. బతికున్నంత కాలం ఇలా ఒంటరిగా బాధపడుతూ బతకడం తప్ప ఈ జీవితానికి మరో రాత లేదు. ఊరుకో శ్వేత, ఎక్కడికి వెళ్ళొద్దు. నీకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండు, సరేనా? రా కూర్చో. ప్రిన్సిని అంతం చేయడం కోసం ఇంట్లోనే ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇప్పుడు ఏకంగా బయటికే తీసుకెళ్లిపోయింది. పాపని ఏం చేయకుండా ఉంటుందంటావా దుర్గమ్మ?
ఏ క్షణంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని భయంగా ఉందమ్మా. ఏమైంది చరణ్ బాబు? పాపకు సంబంధించిన ఆచూకీ ఏమైనా తెలిసిందా? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. అయినా పాప ఎక్కడుందో ఏం చేస్తుందో మీరు చూసుకోవాలి కదా దుర్గమ్మ. అది కాదు బాబు. ఇంకేం చెప్పకు. జరిగిందేదో జరిగింది. ఈ విషయం చరణ్కి చెప్పేస్తే అవంతికను 4 కొట్టైనా ప్రిన్సీ ఎక్కడుందో తెలుసుకుంటాడేమో. ఎక్కడున్నావు ప్రిన్సీ? చరణ్, అసలేం జరిగిందంటే ప్రిన్సీ ఫోటో వీళ్ళ దగ్గర ఎందుకుంది? ఫోటోనే కాదు చరణ్, ప్రిన్సీ కూడా వీళ్ళ దగ్గరే ఉంది. అవునరుడు, పాపను కిడ్నాప్ చేసింది వీళ్ళే. రే, నా కూతురు ఎక్కడుందో చెప్పండిరా. ఎక్కడ దాచారో చెప్పండిరా. సార్ మాకు తెలియదు సార్. మరి నా కూతురు ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? అది నాకు తెలియదు సార్. వీడు చెప్తుంది అబద్ధం చరణ్. వీళ్ళ దగ్గర పాప ఫోటో చూసి మాకు అనుమానం వచ్చి లాక్కొచ్చాం. వీళ్ళే కిడ్నాప్ చేశారు. రేయ్, చెప్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా? చెప్పండి. కిడ్నాప్ చేయాలని ప్రయత్నం చేసింది మేమే సార్. కానీ మేము వస్తుంటే దారిలో మా ఇద్దరిని ఎవరో కొట్టి పాపని వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు సార్. రే, ఏంట్రా ఏంట్రా నువ్వు చెప్పేది? నేను చెప్పేది నిజమే సార్. ఇదే జరిగింది సార్. వీళ్ళు డ్రామాలు ఆడుతున్నారు అల్లుడు, అసలు నమ్మొద్దు. అసలు వీళ్ళెందుకు కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారో, వీళ్ళ చేత ఆ పని ఎవరు చేయించారో ముందు అది కనుక్కోచారు. రే, నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏం ఆశించి చేశారు? మేం చేయలేదు సార్. కానీ మా చేత చేయించాలని చూసింది మాత్రం. రే రాజు, ముందు నువ్వు ఇక్కడి నుంచి పోరా. అంటే వీడు నీకు తెలుసా? నా చెల్లెలి కొడుకే బాబు. నీ చెల్లెలి కొడుకు? అయినా వీడికి ప్రిన్సీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? రేయ్, చెప్పరా, ఎవరు చేయమన్నారో చెప్పు. లహరి మేడం చేయమని చెప్పారు సార్. అవును సార్, లహరి మేడం చేయమంటేనే చేశాం సార్. అన్యాయంగా లహరి మీదకి నెడతారెందుకురా? మర్యాదగా నిజం చెప్పండి. చెప్పండి.
ప్రిన్స్ని కిడ్నాప్ చేయమని చెప్పాను చరణ్. ఏమంటున్నావు లహరి? నువ్వు ప్రిన్స్ని కిడ్నాప్ చేయించాలని చూసావా? అమ్మో అమ్మో, ఈ మాట వినడానికి ఎంత భయంకరంగా ఉంది. ఇంటి దొంగని ఏసోడు కూడా పట్టుకోలేడంటే ఇదేనమ్మా. ప్రిన్స్ని కిడ్నాప్ చేయించాల్సిన అవసరం మీకేం వచ్చింది? అసలు నేను ఏ ఉద్దేశంతో? కూతురి కోసం కంగారు పడుతున్నావా? రే, ఎవరు నువ్వు? నా కూతురు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. ఏం కావాలి నీకు? నీ డిమాండ్స్ ఏంటి? నా డిమాండ్స్ ఏంటో తర్వాత చెప్తాను. ఈలోగా నువ్వు పోలీసులకు చెప్పి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేశావంటే పాప బతకదు. వద్దు, నా కూతురు నేను చేయదు. మీకేం కావాలని ఇచ్చేస్తాను. ప్లీజ్ రా, పాపంటే నా ప్రాణం రా. శ్వేత ఎక్కడుంటే అక్కడే ఉంటాడు. నా కొడుకుని వీలైనంత తొందరగా చూస్తే గానీ నా మనసుకి శాంతి ఉండదు. తీసుకొస్తానమ్మా, అన్నయ్య ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను.